ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం యొక్క ఫలితాంశము పరిశీలన. పూర్వము శంకుకర్ణుడను వాడు మిక్కిలి ధనంతో ప్రయాణం చేస్తుండగా దారిలో ఒక సర్పము కరిచింది. మరణ సమయంలో కూడా ధనమోహము తీరక ఆ ధనాన్ని ఒక గోతిలో పాతిపెట్టి సర్పజన్మతో ఆ నిధికి కాపు కాస్తూ ఉండేవాడు. అతని కుమారులు ఈ విషయం తెలుసుకొని ఆ నిధిని త్రవ్వగా సర్పరూపంలో ఉన్న వారి తండ్రి తన దీనదశ నుండి తనను ఉద్ధరించమని కొడుకులను ప్రార్థించాడు. అప్పుడు అతని తనయులు అమృత పరిపూర్ణముగు గీత 7వ అధ్యాయమును పారాయణము చేయగా తండ్రికి దివ్యత్వమును కల్పించారు. ఈ విధంగా 7వ అధ్యాయం యొక్క ఫలితం వలన తిర్యక్కులు కూడా తరిస్తారు అని తెలియజేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.